రాజకీయ కురువృద్ధుడు కాంగ్రెస్ సీనియర్ నేత దివంగత గడ్డం వెంకటస్వామికి ఘనంగా నివాళులర్పిస్తున్నారు అభిమానులు నేతలు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గరున్న కాకా విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. కాకాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి శంకర్రావు, పలు పార్టీల నేతలు, దళిత సంఘాల లీడర్లు, కాకా అభిమానులు పాల్గొన్నారు. యాడ తిరగకముందే మీదికి మళ్ళీ కిందికి రాలే. ఆ విధంగా చరిత్ర కాదు, భగవంతుడు ఎప్పుడు కానీ మంచి చేసే వాళ్ళ గురించి మంచిగా చేస్తుంటాడు, వారిని ఆదుకుంటాడు. కష్టాలలో ఉన్నప్పుడు, ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు ఆయన పార్టీ ఆఫీసును, ఆయన ఇల్లును పార్టీ ఆఫీస్కి ఇవ్వడం జరిగింది. ఆయన సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఉన్నది 24 అక్బర్ రోడ్డు. అదే అక్కడనే మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఆఫీసును మెయింటైన్ చేస్తున్న గురించి 1977 నుండి 1980 వరకు ఆయన మినిస్టర్ ఉన్నప్పుడు ఉన్న స్టాఫ్, తర్వాత వారి మెయింటెనెన్స్, ఆఫీసును మెయింటెనెన్సు, కరెంటు, వాటరు, తర్వాత అక్కడ పనిచేసే వాళ్ళు అందరూ కూడా ఆయన మినిస్టర్ ఉన్నప్పుడు స్టాఫ్. అప్పుడు తర్వాత ఆయన ఎంపీగా గెలిచిండు, కానీ గవర్నమెంట్ రాలే కదా సెంట్రల్లో. అప్పుడు తిహార్ జైల్లో ఇందిరాగాంధీ గారు ఉండే, అప్పుడు ఆయన పార్టీ ఆఫీస్కి ఇవ్వడము, పార్టీని ఆదుకోవడము, పార్టీకి లైఫ్ ఇవ్వడము విషయంలో నేను ప్రత్యేకంగా గతంలో ఉన్న ప్రభుత్వంలో తెలంగాణ గురించి ఆయన 1977లో ఇప్పుడు గాంధీ హాస్పిటల్ ఉంది కదా, అప్పుడు జైలు ఉండే, అది అక్కడ ఇది ఫైరింగ్ జరిగి, అప్పుడున్న ప్రభుత్వాలు ఫైరింగ్ జరిగి వారు సివియర్గా ఇంజూర్ అయ్యి హాస్పిటల్లో ఉండి కనీసము ఒక 2 నెలల పైన హాస్పిటల్లో ఉండడం జరిగింది. ఆ విధంగా వారు ఎంతో కృషి చేసినందుకు వారి ఆత్మకు శాంతి కలిగారే. అందరి తెలంగాణ రావడానికి ముఖ్య కారకుడు అతనే. తర్వాత 41 మంది ఎమ్మెల్యేలను నేను ఢిల్లీకి తీసుకుపోయినా, సబ్ కమిటీకి నేను బ్రీఫ్ చేసిన. నేను ప్రత్యేకంగా మరొకసారి తెలంగాణ అమరవీరులతో, తర్వాత సోనియా గాంధీ గారికి, తెలంగాణ ఇచ్చిన అమరవీరులకు సోనియా గాంధీ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాకా వెంకటస్వామి గారికి ఆత్మకు శాంతి కలిగి వారు స్వర్గంలో ప్రశాంతంగా మళ్ళీ పునరుజ్జన్మ లేకుండా అక్కడ ఉండే విధంగా భగవంతునితో ప్రార్థన చేస్తాం. కాకా 10వ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటున్నారు. కాకా వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గరున్న కాకా విగ్రహం దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేసింది సర్కార్. కాకా విగ్రహానికి నివాళులర్పించారు కాకా కుమారుడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఆయన సతీమణి సరోజ, ఇతర కుటుంబ సభ్యులు. కాకా వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ దగ్గర కాకా విగ్రహానికి నివాళులర్పించారు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య. పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం కాకా నిరంతరం శ్రమించారని చెప్పారు. తెలంగాణ కోసం పోరాడి జైలుకు వెళ్లి రాష్ట్ర సాధనకు కృషి చేశారని చెప్పారు. కాకా సేవలు మరువలేనివన్నారు. ఆయన ఆశయాలను నెరవేరుస్తామన్నారు చెన్నయ్య. కాకా 10వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని మాల మహానాడు నేతలకు పిలుపునిచ్చారు. కాకా 10వ వర్ధంతి ఈరోజు రాష్ట్రాల్లో, జిల్లాలలో అన్ని
33 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో కూడా కాకది వర్ధంతి ఘనంగా జరుపుకోవాలని పిలుపునిస్తున్నాం. ఎందుకంటే కాక చేసిన పనులు మంచి దళితులను అందరినీ, ఎస్సీ బీసీ మైనార్టీలను అందరినీ కలుపుకోబోయే గుణం కాకగారిదని కూడా మనం చేస్తున్నాను. ఆ రోజుల్లో తెలంగాణ కావాలని కొట్లాడిన రైపోలతోటి కూడా కొట్టించుకున్న ఘనత జైలుకు పోయిండు కాకగారు. జైలుకు పోయి మన తెలంగాణ మనకు రావాలని కొట్లాడిన ఘనత కాకగారిదని కూడా మనం చేస్తున్నాను. అదేవిధంగా కాక ఎంతవరకైనా తెలంగాణ రావాలని పిలుపునిచ్చి రాకపోతేనంటే అందరూ వచ్చి కాకగారిని అడిగిండ్రు తెలంగాణ ఎట్ట వస్తుందని అడిగితే కాకగారు సోనియా గాంధీని ఫోన్ చేసి అడిగిన ఘనత కాకగారిది. తెలంగాణ ఇస్తావా లేదా అడిగిండు కాకగారు. అప్పుడు తెలంగాణ వచ్చిందని కూడా మనం చేస్తున్నాను. అసలు ఘనత పెద్ద దిక్కు మనకు కాకగారు అని కూడా మనం చేస్తున్నాను. అదేవిధంగా కాకగారు ఆ రోజుల్లో మన కాంగ్రెస్ పార్టీకి పార్టీ ఆఫీస్ ఇచ్చిందంటే ఢిల్లీలో మన కాకగారే అని కూడా మనం చేస్తున్నాను. అంత గొప్ప మనసు కాకగారిది. ఈ రోజుల్లో ఎవరుండరు అంత మనసు గల్ల కాకగారు. ఆయనకు అంత రాష్ట్రాలు దేశాలు అందరం మన వర్ధంతి రోజులు మంచి ఘనంగా జరుపుకోవాలని మనం ఇస్తున్నాము. ఏమి ఉద్యోగం తర్వాత వాళ్ళు ఎట్లా బతుకుతారని ఒక పెన్షన్ను బాబాసాహెబ్ ఏదైతే భారత రాజ్యాంగంలో పొందుపరిచారో వాటిని ఆయన మార్గంలో ఆయన రాసిన రాజ్యాంగం ద్వారా ఆ ఫలాలను పేద బడుగు బలైన వర్గాలకు అందించడానికి పెన్షన్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఎప్పుడు కూడా బాబాసాహెబ్ మార్గాన్ని వీడకుండా ఆయన పేద బడుగు బలైన వర్గాలకు రాజ్యాంగ ఫలాలను ఏ విధంగా అందియాలని ప్రభుత్వంలో ఉండి నిర్విరామ కృషి చేశారు కాక. ఆయన బడుగు జీవులలో కర్షక హృదయాల్లో సింగరేణి కార్మికుల బ్రతుకుల్లో కూడా వెలుగులు నింపడమే కాకగా చిరస్థాయిగా నిలిచిపోయారు ఆయన పేద ప్రజల గుండెలలో. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో ఏదైతే భారత రాజ్యాంగం ప్రకారం బాబాసాహెబ్ చెప్పిండో చిన్న రాష్ట్రాలు ఏర్పడాలని తెలంగాణ కోసం అవిశ్రాంతంగా పోరాడిన ధీరుడు కాక. తెలంగాణ వచ్చిన తర్వాతనే కన్నుమూయడం జరిగింది కాక. తెలంగాణ తల్లిని చూసినాకనే కన్నుమూశారనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మా ప్రాంతంలో సింగరేణి కార్మికులు ఉన్నటువంటి ప్రాంతంలో ఆ రోజు సింగరేణి కాలేజ్ కంపెనీ సిక్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కాక వెంకటస్వామి గారు రాష్ట్ర ప్రభుత్వంతో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ రోజు ఎన్టీపీసీ నుండి 450 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాన్ని తీసుకొచ్చేసి సింగరేణిని సిక్ ఇండస్ట్రీని కాపాడి ఇలా లాభాల బాటలో తీసుకురావడం జరిగింది. అదే కాక వెంకటస్వామి గారి నేతృత్వం లోపల ఇలా ఏదైతే సింగరేణి కార్మికులు రిటైర్ అయిన తర్వాత వారి శేష జీవితం గడపడం కోసం పెన్షన్ స్కీమ్ను కూడా ఆ రోజు 1,20,000 మంది కార్మికులకు తీసుకురావడం జరిగింది. ఇదే కాకుండా సింగరేణి ప్రాంతంలో ఆ రోజు తాగునీటి సమస్య ఉన్నప్పుడు సుమారుగా 30 కోట్ల రూపాయలతోని మంచిర్యాల జిల్లా ఉన్నటువంటి పాత ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో పూర్తి స్థాయిలో వాటర్ స్కీమ్ తీసుకొచ్చేసి తాగునీరు అందజేయడం కాకుండా సింగరేణి ప్రాంతంలో సింగరేణి కార్మికుల కుటుంబాల పిల్లల కోసం వాళ్ళ విద్యా అభివృద్ధి కోసం సింగరేణి పాఠశాలలో ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించి నిరుపేదైనటువంటి విద్యార్థులకు అవకాశం కల్పించారు. అదేవిధంగా వారి ఆశయ సాధన లోపల మేము ముందుంటామని, అదేకాక తెలంగాణ ఉద్యమం లోపల వారు ఆ రోజు 2004లో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయం లోపల ఆ రోజు తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీని పొత్తుగా తీసుకొచ్చేసి తెలంగాణ రాష్ట్రం రావడం కోసం ఐక్యంగా పోరాటం చేయడమే కాకుండా వారి నాయకత్వంలో ఇలా తెలంగాణ అభివృద్ధి చెందిందని, అదే కాకుండా ఇవాళ హైదరాబాద్ సిటీలో గుడిసెల వెంకటస్వామి అనేటువంటి పేరు గాయించారంటే పేద బడుగు బలైన వర్గాల కోసం ఆ రోజు 30,000 ఇళ్లను అంటే గుడిసెలు వేయించేసి వారికి ఆ స్థలాలను క్రమపత్రిక చేయించి వాళ్ళకు ఉన్నతమైన స్థానాన్ని కల్పించారు. కాబట్టి వారి ఆశయ సాధన కోసం తప్పకుండా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ముందుండి కొనసాగుతారని ఈ సందర్భంగా తెలుస్తున్నారు. ఇవాళ కాక వెంకటస్వామి గారి 10వ వర్ధంతి సందర్భంగా ఇవాళ ప్రతి ఒక్కరూ అన్ని సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇవాళ ట్యాంక్ బండ్ ఆయన విగ్రహం దగ్గరికి చేరుకొని మేము ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఇవాళ వెంకటస్వామి గారి సేవలు దేశంలోనే అతి పెద్దవి. ఆయన ఇందిరాగాంధీ ప్రభుత్వంలో, నెహ్రూ ప్రభుత్వంలో, అందరి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసి గొప్ప సేవకుడుగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి జి వెంకటస్వామి గారు. ఆయన చేసిన సేవలు ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల వాళ్లకు ఇల్లే కాకుండా అనేక విధాలుగా
సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి జి వెంకటస్వామి గారు. ఆయన కేంద్ర మంత్రిగా ఎక్కడ గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి వెంకటస్వామి గారు. ముఖ్యంగా చెప్పాలంటే వెంకటస్వామి గారు ఇవాళ తెలంగాణ రావడానికి కారణము కాంగ్రెస్ సిడబ్ల్యూసి సమావేశంలో సోనియా గాంధీ పైన ఒత్తిడి తెచ్చి అమ్మ తెలంగాణ ఇవ్వాల్సిందే, ఇది పట్టు అన్ని ప్రజలను గౌరవించే విధంగా మా ఆకాంక్ష ఇది, తెలంగాణ ఇవ్వాల్సిందే అని పట్టుబట్టినటువంటి ఏకైక వ్యక్తి జి వెంకటస్వామి గారు. ఆయన పేద ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు సేవ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి. అదే కాకుండా ఈ కంపెనీలో పనిచేసినటువంటి కార్మికులకు బీమా పథకాన్ని కూడా ప్రవేశపెట్టి గొప్ప నాయకుడిగా ఆయన సేవలు అందించినటువంటి వ్యక్తి కాకా వెంకటస్వామి అని తెలియజేస్తూ ఈరోజు అందరం కూడా ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం.